ఇక్కడ కేకే సర్వే, ఈరోజు చాణక్య. ఏంటి సార్ అంటే వీళ్ళన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్తున్నాయి. ఏంటి అసలు అంటే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఫేకు, కావాలని కేటీఆర్ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారని మాట్లాడుతున్నారు. డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించడం అనేది ఆనవాయితీ. చాలా సందర్భాల్లో చాలా ఏజెన్సీస్ ఆ పద్ధతికి లోబడే పనిచేస్తున్నాయి, కాదనడానికి వీల్లేదు. ఎవరిది వాళ్ళే, ఎవరి ఛానల్ వాళ్ళదే, ఎవరి పేపర్ వాళ్ళదే, ఎవరి సర్వే వాళ్ళదే. కానీ న్యూట్రల్గా ఎలక్షన్స్ని యాక్యురేట్గా పసిగట్టే ఛాన్స్ కూడా సర్వేలు కూడా ఉన్నాయి. నాకు తెలుసు కదా ఫీల్డ్లో. వాళ్ళ మనం ఒక రంగు పులవలే వాళ్ళకి. సో ఆ సర్వేలు కూడా ఈరోజు నిన్నటి వరకు బీఆర్ఎస్ అన్నా ఇంతమంది మనం అనుకున్నటువంటి మైనారిటీ ఓటు ప్రాబ్లం అనేది ఇప్పుడు వస్తుంది. ఓకే, దానివల్ల అంత యాక్యురేట్గా ఇప్పుడే మీరు దాన్ని చెప్పలేరు. ఈ సర్వేల మీద మనం అంత నమ్మకం నేనైతే ఈ సర్వే పర్టికులర్ ఈ బై ఎలక్షన్స్లో ఈ సర్వే మీద నేను అంత పెద్ద నమ్మకంతో లేను. టఫ్ ఫైట్ అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్లో. కానీ సార్ మరి నిజంగానే మరి దీని ఎఫెక్ట్ ప్రజల్లో ఒక అంటే దాన్ని ఏమంటే ఒక అనుమానాన్ని క్రియేట్ చేసిందండి అంటారు. ఎందుకంటే అది బీఆర్ఎస్ గెలుస్తుందా, తీరా మనం బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్కి ఇస్తే అనవసరం ఓటు వేస్ట్ అయ్యేది, ఇట్లాంటివి కూడా ప్రజల్లో కన్ఫ్యూజన్ వాతావరణం వస్తుంది. బై ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ సహజంగా రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి, సహజంగా ఉంటాయి. ఓకే, బై ఎలక్షన్ కూడా. ఎందుకంటే ఇంతకుముందు మైనార్టీ వాడిని తీసుకొచ్చి మంత్రి చేశారు, మైనార్టీ షాక్ ఇచ్చారు, రేపు ఇది చేస్తా అంటే గవర్నమెంట్ ఉంటుంది కదా ఇంకా 3 ఏళ్ళు. సో వాళ్ళకు హోప్ క్రియేట్ అవుతుంది. వాళ్ళందరూ కూడా ఇటుపక్క తిరిగే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళ అధికార యంత్రాంగం వాళ్ళ దగ్గర ఉంటుంది. సో అదొక ఇన్సెంటివ్ లా ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అఫీషియల్స్ పోలీస్ అనేది తగ్గుద్ది, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ కింద క్రియేట్ అవుద్ది. అప్పుడు జరిగే ఎలక్షన్ వాతావరణం వేరు. కాబట్టి స్థానిక సంస్థల్లో ఈ బై ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా అధికార పార్టీ ముగ్గు. అదే ఒక అడ్వాంటేజ్, న్యాచురల్ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉండగా ఇట్లాంటి యుక్తులు కుయుక్తులు. సో ఈ ప్రాబ్లం వల్ల దాని ఇంపాక్ట్ ఉండదని కాదు, బై ఎలక్షన్ ఇంపాక్ట్ ఎట్లా జనరల్ ఎలక్షన్స్ మీద ఉండదు, అంతగా ఉండదు. అప్పుడున్న వేవ్ ఏంటి, మీరు చెప్పిన హామీలు ఎన్ని కాలేదు, ఇవన్నీ కొత్త లీడర్షిప్ ఎమర్జ్ కావచ్చు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒక బీసీ కాన్సెప్ట్ ప్రమోట్ అయ్యి జాయింట్ యాక్షన్ కమిటీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదో వచ్చింది అనుకుందాం, మధ్య అదొక థర్డ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈటల అందరూ లేకపోతే తీర్మార్ మల్లను అట్లాంటి వాళ్ళు లీడర్షిప్ తీసుకుంటే వేరే టర్న్ తీసుకుంటుంది, థర్డ్ ఆల్టర్నేటివ్ క్రియేట్ అవుతుంది. సో చెప్పలేము జనరల్ ఎలక్షన్స్ మీద దీని ఇంపాక్ట్ అంతగా ఉండదు అనేది నా ఉద్దేశం. ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ మాత్రం సహజంగా మొగ్గు ఉంటుంది టువర్డ్స్ రూలింగ్ పార్టీ పక్కా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు దాన్ని అధిగమిస్తూ బీఆర్ఎస్ వెనక్కి వస్తే, గతంలో ఆల్రెడీ పడుకున్న పార్టీ అది, ఎంపీ ఎలక్షన్స్ లో 0 వచ్చిన పార్టీ. సో ఈ రోజు కనుక వాళ్ళు ఎమ్మెల్సీలో కూడా 0 వచ్చిన పార్టీ, అట్లాంటి కొంచెం పోటీ కూడా చేయలేదు కదా, ఏంటి అని కాంటెస్ట్ వదిలేశారు, సరే. అట్లాంటి పార్టీ ఈరోజు ఇక్కడ కనుక గెలిచింది అనుకోండి, ఎస్ డెఫినెట్లీ రాబోయే ఎలక్షన్స్ మీద ట్రెమెండస్ ఇంపాక్ట్ ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. ప్రజలు వీళ్ళకి మాఫీ చేసినట్టుగా, వీళ్ళ అవినీతిలో మర్చిపోయినట్టుగా అనుకోవాల్సి వస్తుంది మనం. డూ ఆర్ డే బీఆర్ఎస్కి డూ ఆర్ డే. నేను అదే అడుగుదాం అనుకున్నా సార్.